ఈరోజు వాగ్దాన సందేశం మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. దేవుని బిడ్డలారా, కొండ ఎక్కి కూర్చొని ఉండగా ఆయన నోరు తెరిచి ప్రజలకు కావాల్సిన ఉపమానం, ప్రజలకు కావాల్సిన ఆశీర్వాదం, వాగ్దానములు ఇక్కడ తెలియజేసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆయన ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నాడు ప్రభు. భూమి ఆకాశము సృజించిన సృష్టికర్త ప్రభు అని యేసుక్రీస్తు. ఆయన నిన్ను నన్ను సృజించినాడు, ఈ సృష్టిని సృజించినాడు. ఆయన ఈ రీతిగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కొండ ఎక్కి ఇదిగో కూర్చుండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చినప్పుడు శిష్యులతో చెప్తున్న ఈ మాటలు, ఎన్నో మాటలు వారికి తెలియజేశారు. ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. ఈ యొక్క వాగ్దానము నీ కొరకే. ఈ యొక్క మాటలు వింటున్న నీతో దేవుడు ఈరోజు మాట్లాడుచు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా జీవించాలో ప్రభు మాట్లాడుచున్నాడు. 121వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే. ఈ ఆయన సృష్టికర్త కనుక ఆయన ద్వారా నీకు సహాయము దొరుకుతుంది. మనుషుల తట్టు నువ్వు చూస్తే, రాజులను నమ్ముకుంటే కాదు, ఇదిగో మనుషుల సహాయం వ్యర్థం. కొండల తట్టు నువ్వు చూసడం కంటే ప్రభువు తట్టు చూడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, కొండ ఎక్కి ఈ ఉపమానం ఆయన వారితో చెప్తున్నాడు. యెషయా ప్రవక్త గొప్ప ఇదిగో దర్శనం చూశాడు. ఇదిగో అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు కొండ మీద ఉపమానం చెప్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త అదే దర్శనం చూసి ఎత్తైన ఒక సింహాసనం పైన ప్రభు ఆసీనుడు అవ్వడం చూశాడు. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే నిత్యము వారు స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిత్యము ప్రభువును మనం స్తుతించాలి, ఆరాధించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట నిరర్థకం కాదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ప్రభు మాట్లాడుచున్నాడు, నీవు నిల్చున్న భూమి చూస్తున్న ఆకాశం లయమైపోయినా నా మాటలు గతించవు. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదం దయచేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయన సృష్టికర్త గనక నీకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ఆయన అంటున్నాడు, నాకు సమస్తము సాధ్యం, నేను చేయగలను, సమస్తము చేస్తాను, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము చేయగల దేవుడు. ఆయన మాట ద్వారా సృష్టిని సృజించినాడు. ఆయన మాట సెలవిస్తే అది మాట ఆకాశం కలుగును కాకంటే కలిగింది, భూమి కలుగును కాకంటే కలిగింది. ఆయన మాటలో ఆశీర్వాదం ఉన్నది, అద్భుతం జరుగుతుంది. కనుక ఆయన కొండ ఎక్కి ఈ ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం నువ్వు వింటే, ఈ మాటలు నువ్వు ఆలకిస్తే, ఈ మాటలు నువ్వు స్వీకరిస్తే నీకు దీవెన ఆశీర్వాదం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.